మొన్న నేను సవాల్ వేసిన రేపొద్దున 10 గంటలకు రేపొద్దున 10 గంటలకు అసెంబ్లీ ముంగట ఉన్న అమరవీరుల స్తూపం దగ్గరికి నేను రాజీనామా లేఖ తీసుకొని పోతా ఉన్నా. అడిగిన రేవంత్ రెడ్డి నువ్వు 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేసేది నిజమైతే 15 ఆగస్టు వరకు బాండ్ పేపర్ల మీద మీరు 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేస్తామని పేపర్ మీద రాసిచ్చినావు. అది నిజమే అయితే 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీ నువ్వు చేసేది నమ్మకం ఉంటే నువ్వు రాజీనామా లెటర్ తీసుకొని నువ్వురా, నేను ఎమ్మెల్యేకు రాజీనామా ఉత్తరం తీసుకొని నేను వస్తా. ఇద్దరం పెద్ద మనుషుల చేతుల్లో మన రాజీనామాలు పెడదాం. నువ్వు 2 లక్షలు మాఫీ చేసి అక్క చెల్లెలకు 2500 ఇచ్చి ముసలోళ్లకు 4000 ఇచ్చి రైతులకు 15,000 ఇస్తే నా రాజీనామా ఉత్తరం ఆ పెద్ద మనుషులు తీసుకుపోయి స్పీకర్ కి ఇమన్ నేను నా రాజీనామాను స్వచ్ఛందంగా నేను ఆమోదిస్తా. నా ఒక్కరికి 5 ఏళ్ళు ఎమ్మెల్యే పదవి లేకుండా నాకు బాధ లేదు. ఈ తెలంగాణ ప్రజలకు రుణమాఫీ అయితే నాకు సంతోషం. మా అక్క చెల్లెలకు 2,500 వస్తే నాకు సంతోషం. మా అవ్వ తాతలకు 4,000 వస్తే నాకు సంతోషం. నేను ఇప్పటికే 7 సార్లు గెలిచిన. 5 ఏళ్ళు ఎమ్మెల్యే లేకపోతే నాకేంది? నా ఎమ్మెల్యే పదవి కంటే నా తెలంగాణ ప్రజల కళ్ళల్లో ఆనందం నాకు ముఖ్యం. నా ప్రజలకు మేలు జరగడమే నాకు ముఖ్యం. నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతా ఉన్నా. ఎల్లుండి ఉదయం 10 గంటలకు నేను అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తాను. అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నేను వస్తాను. మీరు కూడా రండి. మనం ఇద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి సోనియా గాంధీ గారు లేఖ రాసి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నువ్వు మీరందరూ ప్రజలకు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారంటీలు 13 హామీలు 15 ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి. నేను కూడా ప్రమాణం చేస్తా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టులోగా 6 గ్యారంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడే రాజీనామా చేస్తాను. రేవంత్ రెడ్డికి మొన్న నేను ఛాలెంజ్ చేసిన. ఏమన్నాడు? నేను ఆగస్టు 15వ తారీఖులోగా రుణమాఫీ చేస్తా అన్నాడు. రేపు మళ్ళా మెదక్ నుంచి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా. రేపొద్దున 10 గంటలకు అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా. నా రాజీనామా లేఖతో నువ్వు వస్తావా? నువ్వు రాటమ్మింటే నువ్వు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేది నిజమైతే ఆగస్టు 15లోగా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే వాస్తవ నిజమైతే రేపు గన్ పార్క్ దగ్గరికి మనమిద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం. ఆగస్టు 15లోగా నువ్వు 6 గ్యారంటీలను రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకుపోయి స్పీకర్ గారికి ఇస్తారు. ఒకవేళ 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. మాకు ఇక్కడ రాజకీయాల కంటే కూడా పేద ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. అవ్వ తాతలకు 4,000 రూపాయల పెన్షన్ రావాలి. రైతులకు 15,000 రైతు బంధు రావాలి. రైతులకు 2 లక్షల రుణమాఫీ జరగాలి. వడ్లకు మక్కలకు 500 బోనస్ రావాలి. రాష్ట్రంలోని మహిళలకు 2,500 రూపాయలు రావాలి. ఇవేమి మేము కొత్తగా అడుగుతున్నాయి కావు.